గో. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బతుకు చెక్కావండి, ఇది దారి చూపేదండి. ఈ రోజుకి మన సమస్య ఏమిటంటే, ముగ్గురు అన్నా తమ్ముడు ఆస్తి నాకు కావాలి అని గొడవపడుతున్నారు. ఇంతకీ ఆ ఆస్తి ఎవరికి చెందాలి, ఎలా చెందాలి, ఏం చెయ్యాలి అనడానికి మన దగ్గర సొల్యూషన్ కోసం వచ్చాయి. ఆ ముగ్గురు అన్నా తమ్ముళ్ళని పిలిచేద్దాం రండి. పెద్దన్న, చిన్నన్న, పెద్దన్న. ఫస్ట్ పెద్దన్న. మీ ముగ్గురు పెద్దవారు, పెద్దవారు కూడా డిసైడ్ లేకపోతున్నారు. మీరు పెద్దవాడు పెద్దడివి, నువ్వు నడిపోడువా, నువ్వు చిన్నోడువా, నీకొందుకు రాస్తి. ఇప్పుడు మీ ముగ్గురులో గొడవ ఎందుకు? మీ అమ్మ నాన్న ఉన్నారా? ఎక్కడికి వెళ్ళారు? అమ్మ నాన్న ఎక్కడున్నారు? మరి లేరంటారేంటి? ఎప్పుడు చెప్పింది నువ్వు? మీ అమ్మని పిలిపివ్వండి. రావట్లేదు. మీ అమ్మని పిలవండి. ముగ్గురికి అమ్మ అంటే ఇష్టమేనా? ఇష్టమే అంటే ముగ్గురు సమానంగా ఆస్తి పంచుకోవాలి. కొడుకు ఎవరికి ఆస్తి ఇవ్వాలనుకుంటున్నాను? మీ ముగ్గురులో నిన్న ఎవరు బాగా చూసుకున్నారు? ఎవరు చూసుకోలేదమ్మా. నీకు చదవచ్చా? రోన్ సంపాదన అంటారేంటి? ఇప్పుడు నువ్వేం పని చేస్తున్నావు? నువ్వు ఏ మ్యాచ్? క్రికెట్ నేర్చుకుంటావా? పని పాట అంటే ఏమైనా ఉందా నీకు? వాళ్ళు జాబ్ చేసుకుంటే వాడికి ఇవ్వకండి ఆస్తి. నువ్వు వెళ్ళిపో ఫస్ట్. నేను క్రికెట్ చేసుకోవాలి, పెద్ద క్రికెట్ కావాలి. క్రికెట్ సంపాదించుకో. ఏ మ్యాచ్ ఆ మ్యాచ్ కి ₹1,00,00,000 తెచ్చుకుంటావు. మరి ₹1,00,00,000 తెచ్చుకున్నప్పుడు ఆస్తి ఎందుకురా నీకు? మొత్తానికి అసలు నీకు ఆస్తి ఎంత ఉంది? 50 లక్షలు ఉంది. నీ డాక్టర్కే 50 లక్షలు వస్తున్నాయి సంవత్సరానికి. నీకు సాఫ్ట్వేర్ నెలకు 3 లక్షలు వస్తున్నాయి. అంతంత డబ్బులు వస్తున్నాయి. 3 మిద్దెలు, ఒక ముద్ద ఒక ముద్ద 5 ముద్ద కావాలి తల్లి. ఎప్పుడు అసలు ఆపుతా.